జూలై చివరికి వచ్చేసాం. చాలా చోట్ల నాట్లు పడుతున్నాయి. అయితే ప్రధాన పొలంలో నాట్లు వేసుకునేటప్పుడు రైతులు పొలం తయారీ, మొక్కల సాంద్రత, ఎరువులు, కలుపు యాజమాన్యం వంటి అన్ని శాస్త్రీయ అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే పైరు త్వరగా కుదురుకొని బలంగా ఎదిగి మంచి దిగుబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. వరి నాట్లు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాలో కానీ లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఎక్కువ విస్తీర్ణంలో మరి వరి పంట వేయడం అనేది జరుగుతుంది. అందులో రకరకాల పద్ధతుల్లో చేస్తున్నప్పటికీ 50 నుంచి 55% విస్తీర్ణం ఇప్పటికి కూడా రైతులు నాట్లు వేసే పద్ధతిలోనే మరి వరి సాగుని, వరి నాట్లు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వరి దిగుబడులు పెరగాలి అనుకుంటే కనుక మరి నాట్లు వేసే సమయంలో కూడా రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. మరి ఇక్కడ చూస్తే నాట్లు వేసే సమయంలో జాగ్రత్తలో ఒకటేంటంటే దమ్ము చేసేటప్పుడు, అంటే చాలామంది రైతులు ఇప్పుడు ఏంటంటే కేజ్ వీల్స్ పెట్టేసి ట్రాక్టర్తో దమ్ము చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పొలంలో గొయ్యలు, అంటే చాలా కొన్ని ప్రాంతాలు లోతుగా తయారైపోవడం, నీరు ఎక్కువగా నిలిచిపోవడం, ఎగుడు దిగుడుగా ఉండటం, లెవెలింగ్ లేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకి మేము సూచించేది ఏంటంటే చివరి దమ్ము ఏదైతే చేస్తారో దాన్ని రొటావేటర్ సహాయంతో చేసుకుంటే చాలా మంచిది. దీంతో చేయడం వల్ల ఏంటంటే దమ్ము కూడా ఒక 5 నుంచి 6 అంగుళాల వరకు దమ్ము చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెవెలింగ్ కూడా, అంటే పొలం అంతా కూడా సమాంతరంగా ఉండడానికి ఈ రొటావేటర్ ఉన్నటువంటి వెనక బ్లేడ్ వల్ల లెవెలింగ్ కూడా చాలా వరకు జరిగిపోతుంది. కాబట్టి రైతు సోదరులు చివరి దమ్ము ఏదైతే చేస్తారో మీరు వీలైనంత వరకు రొటావేటర్ సహాయంతో చివరి దమ్ము చేసుకోవడం చాలా మంచిది. నారు వీలైనంత వరకు 25 రోజులు 30 రోజులు దాటకుండా నారుని కనుక మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మనకు చాలా వరకు దిగుబడులు బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. 2 నుంచి 3 లేదా 4 మొనలు మాత్రమే నాటాలి. పైన వీలైనంత వరకు నాటాలి. కాబట్టి నాట్లు వేసేటప్పుడు 2 అంగుళాల కన్నా ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు కూలీలు కూడా నాట్లు పైనే వేయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎప్పుడైతే మీరు పైన నాట్లు వేస్తారో అక్కడ బాగా పిలకలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వరుసల్లో నాటడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు వరుసల్లో వేస్తారో అక్కడ గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మనం ఈ వరిలో లైన్ సోయింగ్ అంటాం, అంటే వరుసల్లో నాట్లు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ వరి దిగుబడులు పెరగాలంటే ఇంకొక ముఖ్యమైన యాజమాన్యం కాలిబాటలు ఉంచడం. ప్రతి 3-4 మీటర్లకి అడుగు వెడల్పు కాలిబాటలు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కాలిబాటలు ఉండడం వల్ల ఏంటంటే ఒకటి మనకి గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. పురుగు మందులు, కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు సమానంగా పొలం అంతా పడే విధంగా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు, ఈ వరి పండించే రైతులు కాలిబాటలు కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే కనుక మనకి ఎరువుల యాజమాన్య విషయంలో చూస్తే చాలామంది ఏంటంటే చివరి దమ్ములో మనం చెప్పినటువంటి భాస్వరం ఎరువును కానీ పొటాష్ ఎరువును కానీ వేయటం లేదు. కాబట్టి మన వరి దిగుబడులు పెరగాలంటే చివరి దమ్ములోనే నీటిని మనం కట్టుకొని గట్లన్నీ కూడా కట్టేసి తక్కువ నీరుంచుకొని అక్కడ మనం ఎకరాకి ఏమాత్రమైతే సిఫార్సు చేస్తున్నామో ఈ భాస్వరం ఎరువు డిఏపి రూపంలో 50 కేజీల వరకు డిఏపిని వేయమంటున్నాము. దాంతోపాటుగా 15 నుంచి 20 కిలోల వరకు కూడా పొటాష్ ఎరువుని తప్పనిసరిగా వేయమంటున్నాము. నత్రజని ఎరువు వీళ్ళని తక్కువగా 10 నుంచి 15 కేజీలు వేసినా సరిపోతుంది. అది మనం చివరి దమ్ములోనే వేసుకోవాలి. అలాగే వేసినప్పుడు ఏమవుద్దంటే మనం నాట్లు వేసిన తర్వాత మూన తిరిగేటప్పుడు వేర్లకి భాస్వరం బాగా అంది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా చేను పడిపోకుండా ఉంటుంది. మనకు భూమి నుంచి పోషకాలు కూడా ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాండం దృఢంగా ఉంటుంది. తద్వారా వెన్ను బాగా వస్తే దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి దఫా వేసే ఎరువులు ఇవి. ఇక తర్వాత మళ్ళీ పిలక పట్టేది నాటిన 25-30 రోజులకి రెండో దఫాగా 30 నుంచి 35 కిలోల యూరియా, మళ్ళీ చిరుపోట దశలో మళ్ళీ 30 నుంచి 35 కిలో యూరియా, దానితో పాటుగా 20 కిలోల వరకు పొటాష్ ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలి. నత్రజని ఎరువు, యూరియా ఎరువులు మితిమీరి వాడుతున్నారు. అవసరం మేరకన్నా ఎక్కువ వాడేస్తున్నారు. 20-30% అధికంగానే వాడుతున్నారు. పొటాష్ ఎరువులు అసలు వాడటం లేదు కొంతమంది రైతులు. మరి పంట దిగుబడులు రావాలి, మంచి నాణ్యమైన దిగుబడులు రావాలంటే పొటాష్ ఎరువును కూడా తప్పనిసరిగా 2 దఫాలుగా రైతులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం కలుపు యాజమాన్యం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 5 రోజుల లోపే ఈ ప్రిట్లాక్లోర్ అనేటువంటి మందు అయితే కనుక 400 మిల్లీలీటర్లు 30 నుంచి 35 కిలోల ఇసుక కలిపి మనం పల్చగా నీరుంచి పొలంలో చల్లేయడం వల్ల కానీ, లేదా కౌన్సిల్ యాక్టివ్ అని ఇంకొక కలుపు మందు వచ్చింది, అదైతే కనుక 45 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి తదుపరి మనకి 25-30 కేజీలు ఇసుకలో కలిపి కనుక మీరు పొలమంతా చల్లితే మొదటి దఫా వచ్చేటువంటి కలుపు అంతా కూడా చాలా వరకు నివారించబడుతుంది. కాబట్టి ఈ విధంగా రైతులు మనం వరి దిగుబడులు పెరగాలంటే తర్వాత చేసే యాజమాన్యం కాదు,
పొలం తయారీలో కానీ నాట్లు వేసే సమయంలో ఆ 10 రోజులు మీరు ఎలాంటి యాజమాన్యం పాటిస్తారో దాన్ని బట్టి దిగుబడులు నిర్ణయించబడతాయి. కాబట్టి రైతు సోదరులు నాట్లు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు మీరు తెలుసుకోవాలి. కూలీలకు కూడా చెప్పాలి. ఎవరైతే నాట్లు వేస్తున్నారో వాళ్ళకి మీరు దగ్గరుండి కనుక నాట్లు వేయగలిగితే దిగుబడులు తప్పనిసరిగా 15 నుంచి 20% పెరుగుతాయి.